ఫ్రెండ్స్ ఇది యాత్ర మామూలు యాత్ర కాదు, రాళ్ళు కూడా కాలుతున్నాయి. పొద్దున్న బాగుంటున్నాయి. తీసిన ఆల్రెడీ సార్ ఆడుకుంటున్నారా అన్న మళ్ళా అత్యద్భుతంగా ఉంది. మనకి చెప్పలేము, ఇది అనుభవించాలి. ఏదైనా సమయంతో నింతనే వస్తుంది. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఓవరాల్ వ్యూ కనిపిస్తుంది మనకి ఇక్కడ. కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. అదేమంటే ఫిరంగి ప్లేస్. అక్కడ నుంచి దారు చేసేవాళ్ళంటే మన వాళ్ళు పురుగులు, మన కాకతీయులు. అక్కడికి కూడా వెళ్దాం మనం. అసలు ఈ లొకేషన్లో ఉండి చూస్తే సరౌండింగ్ 20 కిలోమీటర్స్ సీరీ కనిపిస్తుంది. అందుకే మన వాళ్ళు ఇక్కడ నుంచి ఎంచుకుంటారు. నెక్స్ట్ లెవెల్ ఇది అసలు చెప్పలేము. మీరు చూడండి, గన్పూర్కి రండి, ఈ వీడియో చూడండి. వీడియో చూసి గన్పూర్కి రండి, పైకి ఎక్కండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏం కనబడ్డది? ఏమేసిండ్రా? ఇంకా పైకి అక్కడ కనిపిస్తుందా? అదేనంట మనకు ఫిరంగి గుండు. చూద్దాం. ఫిరంగులు ఉన్నాయి స్టిల్ ఇప్పటికి అక్కడ. సజీవ ఆనవాళ్ళు ఇవి. మన కాకతీయుల చరిత్రకి, మన గన్పూర్ చరిత్రకి సంబంధించిన సజీవ ఆనవాళ్ళు. బయట వెళ్ళొచ్చు, కాకపోతే భయం అవుతుంది. మా ఫోన్ నీతో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి ప్లేస్, సూపర్ ప్లేస్ అసలు. నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇది అత్యద్భుతం. మన పూర్వీకుల జ్ఞాన సంపద ఇది. మామూలు వ్యక్తులైతే కాదు. ఇక్కడ చూడండి, వాళ్ళు కట్టుకున్న శిథిలావస్థకు వచ్చినాయి, కూలిపోయినాయి. ప్రభుత్వాలు చూడాలి, మన చైతన్యం మనమే తవ్వి తీసుకోవాలి. ఆ విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, శిథిలావస్థ రాళ్ళ మీదకి మనం ఎక్కాలి, అక్కడికి వెళ్ళాలి, చూడాలి. అవన్నీ షాపులు గుట్టవండి. నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్ వ్యూ ఇది. ఇక్కడ చూడండి, కంప్లీట్ 20 కిలోమీటర్స్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. పంట పొలాలు, వృక్షాలు, రాళ్ళు, రోడ్లు చీమలు అయిపోయినాయి ఇక్కడ నుంచి చూస్తుంటే మనకు. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వ్యూ ఇది చెప్పలేం, చూడాలి, తన్మయత్వం చెందాలి. అసలు నెక్స్ట్ లెవెల్ ఇది. చెప్తా నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. హైలైట్ పాయింట్స్ అసలు ఇది. అసలు ఈ పంట పొలాలు చూస్తుంటా ఎంత బాగున్నాయి. అక్కడ మనకు చెరువు కనిపిస్తుంది, చెరువు చూసుకోండి. ఇవన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి అసలు. అంటే మన అప్పటికి రాజులు ఈ ప్లేస్ని ఈ స్థావరంగా ఎందుకు చేసుకున్నారంటే మీకు కనిపిస్తుంది. మనకు 360 డిగ్రీస్లో ప్లేన్ ఏరియా ఉంది. ఇది మటుకు ఎత్తైన ఏరియా. అంటే వాళ్ళు ఇక్కడ ఉండి రాజ్య పరిపాలన చేసిండ్రు. శత్రువుల నుంచి ఎదుర్కోవడానికి, శత్రువుని చీల్చుకోవడానికి ఈ సహజ సంస్కృతి, సహజంగా ఏర్పడిన ఈ కొండని వారి యొక్క స్థావరంగా ఏర్పాటు చేసుకుని అత్యద్భుతమైన ఫలితాలు సాధించిన వాళ్ళు. చూడండి ఎంత బాగుంది అసలు. పైన ఫిరంగి గుండు ఉంది. ఈ ఫిరంగి గుండు 360 డిగ్రీస్ ఎక్కడైనా తిరుగుతారంట. అంటే శత్రు సైన్యం ఎటు నుంచి వచ్చినా ఇక్కడ నుంచే దాడి చేసినట్టు ప్లాన్ చేసుకుంటారు. అంత మంచి టెక్నాలజీ ఆ కాలంలో 13th సెంచురీలో వాడిన వాళ్ళు. నిజంగా అసలు వాళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. గోన బుద్ధారెడ్డి ఆయన మనకు రంగనాథ రామాయణం రాసిండు. ఆయన తొలి తెలుగు రామాయణం అది. మనకి తెలుగు భాషలో వచ్చిన తొలి తెలుగు ద్విపద రామాయణం అది. మామూలు విషయం కాదు ఇది. ఇప్పటికీ మనం గుర్తించుకోలేకపోతున్నాం మన చరిత్రని. కళ్ళు తెలవాలి ప్రభుత్వాలు. ఇంకా మీరికైతే వెళ్దాం, చూద్దాం ఫిరంగి గుండు ఏ విధంగా ఉందో. చెప్తా సౌండ్. ఫిరంగి గుండుకు వచ్చినాం, ఒక స్టెప్ ఎక్కినాం. ఇంకా పైకి ఎక్కితే మనకు కనిపిస్తాయి.
చెప్పనా గుండు గుండు చెప్పు ఫ్రెండ్స్, ఇదే ఫిరంగి గుండు. దీన్ని ఫిరంగి గుండు గుట్ట అంటారు. ఇక్కడ పైన ఉన్నదాన్ని దీన్ని ఎందుకు ఈ విధంగా పెట్టుకున్నారంటే, దీన్ని తీసుకొని వృత్తాకారంగా స్ట్రక్చర్ డిజైన్ చేసుకుంటూ, ఈ వృత్తాకారమైన స్ట్రక్చర్లో మీకు మధ్యలో ఇవి కనిపిస్తుంటాయి రాళ్ళు. ఈ స్టోన్ యొక్క తాత్పర్యం ఏంటంటే, ఇటు నుంచి నిలబెట్టి కాల్చడం. అంటే ఇట్లా మనకు 1 2 3 4 4 అయితే ఉన్నాయి. 1 2 3 4 అయితే ఉన్నాయి. మనకు 4 అయితే కనిపిస్తున్నాయి. ఇక దీన్ని తీసుకుని ఏం చేసిందంటే, ఎటు నుంచి శత్రువులు వచ్చినా 360 degreesలో ఎటు నుంచి శత్రువులు వచ్చినా దీన్ని అటు సైడ్ తిప్పి కాల్చేవారంట. అంటే ఇది ఎత్తైన ప్రాంతంలో ఉండడం వీరికి అనుకూలించింది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ పర్వతాన్ని వాళ్ళు సైనిక స్థావరంగా వాడుకుంటూ అత్యద్భుతమైన విజయాలు సాధించిండ్రు. మామూలు విషయం అయితే కాదు, ఇది 360 degreesలో తిప్పిండ్రు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఈ గుట్ట మీదకి చూస్తే మనకు దాదాపు 20 kilometers వరకు చుట్టుపక్కల 360 degrees ఎక్కడ మనకి ఇంత పెద్ద గుట్ట కనిపిస్తుంది. అందుకే వీళ్ళు దీన్ని చాలా బాగా ఎంచుకుంటూ. ఇంకోటి ఇది ఒక్కటే గుట్ట కాదు, దాదాపు 9 గుట్టలు ఉన్నాయి. ఇక్కడ మనకు 2 గుండాలు ఉన్నాయి. మనకి ఇక్కడ కనిపిస్తున్న చెరువు, దాన్ని గణప సముద్రం అంటారంట. ఆ చెరువుని ఇట్లా మనకు కనిపిస్తుంది. మనకి ఇక్కడ పచ్చని వాతావరణం సూపర్ ఉంది. అసలు గోన బుద్ధారెడ్డి, ఆయన యొక్క వంశము, వారి యొక్క పూర్తి చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ముందు చేద్దాం. ఇదైతే లైవ్ లొకేషన్లో చూస్తున్న వీడియో మీరు చూస్తున్నారు కదా. శిథిలావస్థలో మన గణపూర్ చరిత్ర, మన తెలంగాణ చరిత్ర చూడండి. ఒకసారి ఇది మామూలు విషయం అయితే కాదు, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళు చూసుకుంటండి. ఖచ్చితంగా ఒక్కరు రాకండి, గ్రూపులుగా వచ్చే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం కూడా దీని మీద కొంచెం ఫుల్ ఫోకస్ చేసి పర్యాటక ప్రాంతంగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రావడానికి కొంచెం అనుకూలంగా లేదు. రోడ్డు లాంటిది ఇట్లా నిర్మిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది మంచి స్థావరం. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే 20 kilometers వరకు మీకు ప్లేన్ ఏరియానే కనిపిస్తుంది. ఇంత పెద్ద గుట్ట అయితే ఇక్కడ లేదు. అందుకే వీళ్ళు దీన్ని ఇంత పెద్ద గుట్ట ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి పరిపాలన చేసి మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారంటే, ఇది వాడిందా అని అడిగితే వాడిందా కాకుండా ఇక్కడ ఉన్న ఈ ఫిరంగితోన అక్కడ ఉన్న గుట్టని కాల్చుకుంటే ఆ గుట్టని బంగారు గుట్టని కాకపోతే అక్కడ ఆ గుట్టని కాల్చుకుంటే అక్కడ ఇప్పటికీ ఈ గుండుతో చేసిన దారి ఆనవాళ్ళు కనిపిస్తాయంటే అక్కడ చూడండి. మీ నెక్స్ట్ టైం పెడితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇదైతే చాలా బాగుంది. అయితే ఇక్కడ మన అదృష్టం ఏంటంటే, ఎక్కేదారి దిగేదారి వేరు ఉంటాయంట. ఎక్కడం టాసుకొని దిగడం పెద్ద రిస్క్ ఏమి ఉంటుంది అన్న, ఈజీగా దిగొచ్చు అంటుంటూ. కింద అయితే అసలు చాలా చిన్నగా కనిపిస్తుంది జనాలు. మొత్తం లొకేషన్ చాలా ఈజీగా కనిపిస్తుంది. న్యాచురల్లీ బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు ఇది.